హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్‌గా మనం ఇంట్లోనే చికెన్ కబాబ్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తున్నానండి. మనం చేసే చికెన్ కబాబ్‌కి కబాబ్ మసాలా పౌడర్ కొనుక్కొచ్చుకోవడం అట్లా ఏమీ లేకుండా మన వంటింట్లో దొరికే మసాలాలతోనే మనం ఈరోజు చికెన్ కబాబ్ మసాలాని తయారు చేసుకొని దాంతో చికెన్ కబాబ్ చేసుకుందామండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇది వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చండి. అంత ఈజీగా ఉంటుంది. మనం బయట కొనుక్కొని తెచ్చుకునే దానికంటే కూడా మనం ఇంట్లోనే సింపుల్‌గా చికెన్ కబాబ్‌ని తయారు చేసుకోవచ్చు. అది చికెన్ కబాబు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. కబాబ్ చేయడానికి నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. బోన్‌లెస్ కాదండి ఇది. అన్నీ కలిసినది విత్ బోన్స్‌తోనే తీసుకున్నాను. స్కిన్‌లెస్ చికెన్ తీసుకొని దీనిలోకి మనకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకున్నానండి. అలాగే కొంచెం యెల్లో కలర్ వేశాను. అది ఒక చిటికెడు వేసుకున్నాను. అలాగే 1 ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అలాగే ఒక ఎగ్గు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక టేబుల్ స్పూన్‌తో ఒక స్పూనుడు పెరుగు వేసుకున్నాను. ఈ పెరుగు ప్లేస్‌లో మీరు కావాలంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. లేదంటే ఒక స్పూను పెరుగు, ఒక హాఫ్ లెమన్, హాఫ్ ముక్క నిమ్మకాయ బద్ద కూడా పిండుకోవచ్చు. పిండుకుంటే 2 బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకుందాము. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా చికెన్‌కి కలిసేలాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న చికెన్‌లో వాటర్ అనేది ఉండకూడదండి అసలు. దీనిలోకి ఇప్పుడు నేను కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఈ కార్న్‌ఫ్లోర్ వచ్చేసి నేను 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా తీసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నేను 1 ½ స్పూన్ తీసుకున్నానండి బియ్యపు పిండిని. మీకు కావాలంటే కొంచెం శనగపిండి కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ పిండిలన్నీ కలవాలి కదా, నేను దీన్ని ఇప్పుడు చేత్తో కలుపుతానండి. మనం చికెన్ తీసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ లేకుండా తీసుకోవాలి. అలా తీసుకుంటే గనక మనకి చికెన్ ఇట్లా కలిపినప్పుడు లోపల వాటర్ అనేది ఉండకూడదు. అలా వచ్చేలాగా మొత్తం మనకి థిక్‌గా రావాలండి కలిపినప్పుడు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మీకు ఎక్కడ వాటర్ అనేది కనిపించటం లేదు కదండి. అలా మనం చికెన్ తీసుకునేటప్పుడే వాటర్ అన్నీ తీసేసేసి మనం ఓన్లీ ముక్కల వరకు వేసుకోవాలి. ఇలా మొత్తం మసాలా అంతా కూడా ముక్కలకి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. మీకేమన్నా ఆరెంజ్ కలర్, ఫుడ్ కలర్ కావాలంటే కొంచెం వేసుకోండి. నేను కొంచెం యెల్లో కలర్ వేసాను, అది కొంచెమే వేసానండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇలా మనం ఫ్రిడ్జ్‌లోకి ఒక 1 అవర్ అన్నా పెట్టుకుంటే గనక మనం కబాబ్ చేసుకున్నప్పుడు మనకి ముక్కలు చాలా జ్యూసీగా చాలా బాగుంటాయండి. అలా కాకుండా కలుపుకున్న వెంటనే వేసుకుంటే గనక మనకి కొంచెం తినేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుందండి. అట్లా కాకుండా మీకు సాఫ్ట్‌గా, జ్యూసీగా రావాలి అంటే మినిమమ్ 1 అవర్ అయినా సరే నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి. డీప్ ఫ్రీజర్‌లో పెట్టకూడదు. నేనైతే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇప్పుడు మనం దాన్ని తీసేసి మనం చేసుకునే ముందు ఒక్క 5 నిమిషాల ముందు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాలండి. మనం కబాబ్ ముక్కలు వేసుకునే ముందు ఆయిల్ అనేది బాగా కాగి ఉండాలి. మనం ఇది చేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ముక్కలు వేసుకోవాలండి. మనం ముక్కలు వేసేటప్పుడు మనకి ఆ చికెన్ ముక్క ఉడికేటప్పుడు దాంట్లో నుంచి వాటర్ అనేది వస్తుందండి. అందుకని అది మొత్తం మనం హైలో పెట్టుకొని ఏపుకుంటే కనుక మనకి ఆ వాటర్ అనేది బయటికి రాకుండా వెంటనే వచ్చిన వాటర్ మొత్తము కూడా ఆవిరైపోతూ ఉంటుందన్నమాట. అందుకని మీరు ముక్కలు వేసేటప్పుడు
హైలో పెట్టుకొనే ముక్కలు వేసుకోవాలండి. నూనె కూడా బాగా కాగి ఉండాలి. కాగినప్పుడు మాత్రమే మనం ముక్కలు వేసుకుంటే కనుక అది మంచిగా లోపల వరకు బాగా కుక్ అవుతాయండి అవి. ఇలా ఒక సైడు కాలిన తర్వాత వేరే సైడ్‌కి కూడా తిప్పేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఈ కబాబ్ అనేది ఎవరైనా సరే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఈ మసాలాలు మన ఇంట్లో దొరికే మసాలాలే కాబట్టి వాటితో మనమే సింపుల్‌గా ఇంట్లో రెడీ చేసేయొచ్చు. పిల్లలు అడిగితే కనుక అప్పుడే రెడీ చేసేయొచ్చండి. చాలా సింపుల్‌గా. చూసారు కదా! ఇట్లా బాగా వేగిపోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మనం కరివేపాకు రెమ్మలు, అలాగే పచ్చిమిర్చిని కూడా నేను కట్ చేసి వేసుకున్నానండి. ఇలా వేయటం వల్ల ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది మన కబాబ్ ముక్కలకి పడుతుంది. అందుకే మొత్తం మనం తీసే ముందు కరివేపాకు కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే గనక ఎంతో గుమగుమలాడే చికెన్ కబాబ్ రెడీ అయిపోతుందండి. ఇలా చికెన్ కబాబ్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చికెన్ కబాబ్ని మనం ఇంట్లో మన దగ్గర ఉన్న మసాలాలతోనే ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.